వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మిలన్ 2024 ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున పటిష్ట చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశం. తూర్పు వైకాపాలో బగ్గుమన్న విభేదాలు, ఎంవీవీ మాకొద్దంటూ అక్రమాని వర్గం నిరసన. విశాఖ భూ బకాసురుడు ఎంపీ వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం. ఫార్టీఎస్ ఇండస్ట్రీ టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందంటూ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వామి అనుష్ఠాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలరించాయి. వల్లి దేవసేన సమేతుడైన దర్శనమిచ్చిన సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన అలంకార భట్టర్లు ఈ అలంకరణను తీర్చిదిద్దారు. ఉత్సవ విగ్రహాలకు పీఠాధిపతుల స్వరూప నందేంద్ర, స్మాతానందేంద్ర స్వామిలు హారతిలిచ్చి పూజలు చేశారు. మరోపక్క పారాయణ మహాయజ్ఞంలో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణను నిర్వహించారు. స్థానిక భజన మండళ్లు, భక్త బృందాలు పెద్ద ఎత్తున పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నాయి. లోక కళ్యాణార్థం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగం 3వ రోజు కూడా కొనసాగింది. పీఠ ప్రాంగణంలోని రాజశ్యామల దక్షిణామూర్తి, వనదుర్గ, దాసాంజనేయ స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కాలభైరవ స్వామి ఆలయాలను సందర్శించిన పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్మాతానందేంద్ర స్వాములు పూజలు నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఉత్తర నియోజకవర్గంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉదయం 9 గంటలకు బిర్లా కూడలిదరి ఖాళీ ప్రదేశంలో జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి శారదాపీఠానికి వస్తున్నారని పోలీసులు అనుమతిని నిరాకరిస్తూ ఉండటంతో మార్పు చేసినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి కొత్త రాగం తీసుకొచ్చారని విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని, రాబోయేది తెదేపా జనసేన కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన ఉత్తర ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషాకిరణ్, డాక్టర్ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ నార్త్కు సంబంధించి 19th మార్నింగ్ 9 o'clockకి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది. మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సీక్రెట్ వెళ్ళదు. దాంట్లో యాక్చువల్గా 18th ఈవినింగ్ నార్త్ పెట్టుకొని 19th మార్నింగ్ వెస్ట్లో పెట్టారు. కాకపోతే గతంలో లాగే మళ్ళీ మరి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సింటే కొద్దిగా రిస్ట్రిక్షన్లు పెట్టేవాళ్ళు ట్రాఫిక్. అది కూడా చాలా లిమిటెడ్గా అన్నీ ఆలోచించి. కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి. ఆయన 19th విశాఖపట్నం వస్తున్నారంట, ఏదైతే శారదాపీఠంలో ఒక ప్రోగ్రామ్. అందుకని ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి శారదాపీఠంకి వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ అని అన్నారు. అంటే ఎంత విచిత్రంగా విడ్డూరంగా ఉందో చూడండి. ముఖ్యమంత్రి శారదాపీఠంకి వెళ్ళాలంటే ఆయన ఏదో 11కో 12కో దిగుతాడు. దిగిన అక్కడి నుంచి శారదాపీఠంకి ఎన్నిటో ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ సార్, మేము ఏమీ చేయలేం, మేము ఎట్టి ప్లేస్లో కూడా పర్మిషన్ ఇవ్వలేమని చెప్తే మళ్ళీ మేము ఈ రీఅరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది షెడ్యూల్ లోకేష్ గారికి సంబంధించి. నావెల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు 2 విడతల్లో జరగనున్న మిలాన్ 2024 వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిలన్ విజయవంతానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి సోమవారం వరకు జరిగే ట్రైన్ వేడుకలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఎండాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డితో కలిసి నిబద్ధతతో పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో ప్రజలు గెలిపించుకున్నారని, రానున్న ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పనినా వైకాపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల్ని సమాయత్తం చేసి ఏ విధంగా రేపు ఎలక్షన్లో వాళ్ళ నియోజకవర్గాల్లో గెలుపు కృషి చేయాలనే దానిపై మా ముఖ్యమంత్రి గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాన్స్టిట్యూన్సీ వైజు ఏమేం కార్యక్రమం చేయాలని రివ్యూ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంక ఈ రోజు నుంచి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని 34 కాన్స్టిట్యున్సీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీజన్స్లో కూడా సమాయత్తం చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీ వైజ్ రివ్యూ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళతోనే పని చేయించుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. బట్ లాస్ట్ మినిట్లో ఏ కాన్స్టిట్యున్సీ పరిస్థితి బాగలేకపోతే ఏమన్నా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా 1-2 చోట్ల మ్యాక్సిమం అంతే 1 or 2 చోట్ల ఏమన్నా మార్పులు ఉంటే ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడ ఈ మన జోన్లో అయితే ఎక్కడ మార్పులు ఉంటాయని మేము భావించట్లా. లాస్ట్ మినిట్లో ఏమన్నా కాన్స్టిట్యున్సీ పరిస్థితి అక్కడ నియోజకవర్గ పరిస్థితి ప్రకారం అభ్యర్థి గెలుపుకి ఇబ్బంది ఏమన్నా ఉందని అనిపిస్తే అప్పుడు పార్టీ అధ్యక్షులు గారి నిర్ణయం మేరకు ఏమన్నా మార్పులు చేపులు ఏమన్నా 1 or 2 ప్లేసెస్లో ఉంటే ఉండొచ్చు. వాళ్ళు రాసింది ఎవరు, పుస్తక ఆవిష్కరణ చేసింది ఎవరు, ఇవన్నీ చూస్తేనే వాళ్ళ ఎజెండా ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. రాసింది ఎవరు నిజంగా నాకు తెలియదు, వాళ్ళు నేనేం చేయట్లా. చేసింది ఎవరు, ఆవిష్కరణ చేసింది ఎవరు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ఉన్న మా ప్రభుత్వాన్ని, ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని దుమ్మెచ్చిపోసే కార్యక్రమం చేస్తున్నారు గత 2.5-3 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే విధ్వంసం అని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైందని ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ అబ్జర్వర్లు, ముఖ్య నాయకులందరితో కూడా గౌరవ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలో, ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో, బూత్ స్థాయి నుంచి ఏ రకంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించాలో అనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది. వారందరితో కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద, రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా వారితో చర్చించడం జరిగింది. రానటువంటి 60 రోజులు రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ ప్రాంత భవిష్యత్తుకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి ఎంత ముఖ్యమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏ రకంగా ఉందో అనేటువంటిది, దాంట్లో ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి ముఖ్య నాయకులందరి తాలూకా పాత్ర ఏ రకంగా ఉండాలన్నటువంటి దాని మీద వారందరితో కూడా చర్చించడం. రానటువంటి 60 రోజులు, ఎందుకంటే బహుశా మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా అందరం కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం. దాంతోపాటు ముఖ్యంగా గత నెల 27వ తారీఖున జరిగినటువంటి సిద్ధం సభ, భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభ విజయవంతం చేసినటువంటి దానికి కూడా 3 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని, సమన్వయకర్తలను కూడా పార్టీ అభినందించడం జరిగింది. మంగళగిరి ప్రజలు లోకేష్ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పిలుపునిచ్చారు. ఆసిల్మెట్టలో కెఏ పాల్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే 100 రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. పాల్ రావాలి, పాలన మారాలి అని అన్నారు. శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కెఏ పాల్ ఫంక్షన్ హాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో అన్ని పార్టీల వద్ద డబ్బులు తీసుకుని ప్రజాశాంతి పార్టీకి ఓట్లు వేయాలని సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది కాకుండా రండి, పాలన రావాలి, పాలన మారాలని
రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులు ఎంతమంది రేపటి నుంచి డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెంబర్ 1 కండిషన్, ఎలక్షన్ ముందు ఎవరైతే 2000 బూత్స్కి ఇన్ఛార్జీలుగా 10 మందిని వేస్తున్నాం, ఆ 20,000 మందికి మాత్రం మాతో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మేము ఎలాగ చూసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే, వారు పాస్టర్స్, ములనాస్, టెంపుల్ ప్రీస్టులు అయితే 25,000 జీతం. అంగన్వాడీ అయితే ప్రజాశాంతి పార్టీ రాగానే 25,000 జీతం పెర్మనెంట్, 1,25,000 మందికి. అలాగే అందరికంటే ముఖ్యంగా వాలంటీర్లు 2.5 లక్షలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజెప్పడం వికసిత భారత్ ఉద్దేశమని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. 72వ వార్డు చినగంటడ ఎస్సీ కాలనీ సెంటర్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పథకాలను ప్రజలకు చేరువ చేసిన గొప్ప మేధావి నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిరసపల్లి నోకరాజు, సత్యనారాయణ, రోహిణి, ఎల్లాజీ, సిడిఓ సూర్యనారాయణ, నాగ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రధానమంత్రి కాకపోతే మన భారతదేశం ఆర్థికంగా ఎక్కడో 10వ స్థానంలో ఉండేది. ఎప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ముఖ్యంలో చదువుకునేవాళ్ళు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందించి ఈరోజు 5వ స్థానాన్ని తీసుకొచ్చారు. మరొకసారి ప్రధానమంత్రి అయితే 2024 ఎన్నికలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఆయన హవా నడుస్తుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు. మరోసారి గెలిస్తే ఆయన మన భారతదేశాన్ని ఆర్థికంగా 3వ స్థానాన్ని తీసుకొస్తారు. మనం అంతా ఇందాక ప్రతిజ్ఞ చేసాం, మన భారతదేశాన్ని 2047 నాటికి 2047 సంవత్సరానికి మనకి భారతదేశం స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. అప్పటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లాలనేదే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ధ్యేయం. అందుకే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ముఖ్యంగా ఆర్థికంగా అందరూ బాగుంటుంది. అంటే మనం అంతా బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. విశాఖలో ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ తూర్పు కాపులు అత్యధికంగా సుమారు 30 లక్షలు ఉన్నారని, రాష్ట్రంలోని 50 లక్షలకు పైబడి ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో స్థానిక తూర్పు కాపులకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే, సీట్లు మావే, వలస నాయకులను నిర్మించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వలస నాయకులను వద్దు, స్థానిక నాయకులు ముద్దు అనే నినాదం ముందుకు వెళ్తామని, స్థానిక బీసీ తూర్పు కాపులకు టికెట్లు ఇచ్చే పార్టీలకు అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు. సీట్లు కేటాయించిన ఎడల ఇండిపెండెంట్లు పోటీ చేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు లంకా మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి లోగిషాస్ గణేష్, ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి బలక సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, కళ్యాణం గోపి, ఆసిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానిక తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టికెట్లు వలస వచ్చిన నాయకులకి మాత్రం టికెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం.
ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కౌంటర్ ఇచ్చారు. విశాఖ తూర్పు టీడీపీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భూపక్షకుడు ఎంబీవీ అని విమర్శించారు. అనేక కుంభకాల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఎంబీవీ భూ కబ్జాలకు పాల్పడ్డారని స్వయాన విజయసాయిరెడ్డి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయబోనని హైదరాబాద్ వెళ్తానన్న ఎంబీవీ మాట ఏమైందని ప్రశ్నించారు. తనపైన హత్య కేసు ఉందని ఎంబీవీ అంటున్నారని, ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిందని రామకృష్ణబాబు అన్నారు. ఎంబీవీకి దమ్ముంటే కేసును రీఓపెన్ చేయించాలని హితవు పలికారు. తనపైన హత్య కేసు ఉందని ఎంబీవీ చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి విశాఖలో యాదవులు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీయేనని అన్నారు. వంశీకృష్ణ శ్రీనివాసును అవమానపరిచిన బట్టే పార్టీ మారని అన్నారు. తాను వంశీకృష్ణ శ్రీనివాస్ కలిస్తే ఎంబీవీకి ఎందుకు బాధ అని రామకృష్ణబాబు ప్రశ్నించారు. మద్యం వ్యాపారం చేసిన తనపైన కల్తీ మద్యం కేసులు లేవని అన్నారు. ఎంబీవీ పైన అనేక కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కుల మద్దతు ఎక్కువ తెలుగుదేశం పార్టీకే. మీ అందరికీ తెలుసు, పెద్దలు యనమల రామకృష్ణుడి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు సోదరుడు వంశీకృష్ణ జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కరెక్టే. ఆయన్ని అవమానపరచబట్టే కదా పార్టీ మారింది. ఈ ఎంపీ ఎంబీవీ ఉన్నాడు, నిజమే. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడినా, నేను మాట్లాడినా నువ్వు నిజమే, నువ్వు భూభర్షకుడివి. తెలుగుదేశం పార్టీ మేము భూరక్షకులం. ఋషికొండ టూరిజం ప్రాజెక్టు పగలగొట్టి సైకో జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కాపురం ఉండటం కోసం 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఎంపీవి, నువ్వేం చేసావు? అలాగే లుల్లు గ్రూప్ ఆగిపోతే ఏం చేసావు? లుల్లు గ్రూప్ తాకట్టుకు పెడితే లుల్లు గ్రూపు ఆస్తులు టెండర్ పిలిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చింది మేము. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ స్టే తీసుకొచ్చింది మేము. విషయంలో విజయసాయి రెడ్డి గారు చెప్పాడు, నేను 71-29 అయితే ఆయన 99-1, ఆయన పెద్దోడు నాకన్నాని. ఏది భూ కబ్జాలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రజలకు చేసిన మేలును నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ గాజువాక సమన్వయకర్త ఉరుకుటి రామచంద్రరావు కోరారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి పిఎల్ఏలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధం కావాలని హితవు పలికారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఘన విజయం సాధ్యమని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ 2024లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను, ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజానా రామారావు, నాయకులు కోమటి శ్రీనివాసరావు, సిరట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 45 రోజుల కాలంలో మరి ఎన్నికలు రానున్నాయి. ఈ యొక్క ఎన్నికలకి మరి కేడర్ అందరినీ కూడా సమాయత్తం చేయడమే లక్ష్యంగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి సంక్షేమ పాలన అందిస్తూ ఒక పక్క సంక్షేమాన్ని, అలాగే ఒక పక్క అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పదంలో నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన మంచిని మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకులు కానీ ఈ యొక్క మంచిని ప్రజలందరికీ వివరిస్తూ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరం అనేది మన ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టాలని, అలాగే మరి ఈ యొక్క ముఖ్యంగా బూత్ కమిటీలన్నీ కూడా ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. యాదవులపైన గానీ, వైసీపీ నాయకులపైన గానీ ఏనాడు మాట్లాడలేదని, విశాఖలో ఎంబీవీ గెలిస్తే రాజకీయాలు మానేస్తానని జనసేన అర్బన్ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శివాజీపాలెంలో గల వంశీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి అని ఉందని, మీ ఆశయ సాధనకు పనిచేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి చెప్పానని, అందుకు వెంటనే పవన్ కళ్యాణ్ ఒప్పుకొని నన్ను విశాఖ జిల్లా అధ్యక్షుడిని చేశారని వంశీ అన్నారు. వైసీపీ నాయకుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పానని, అదే మాట మీద ఉన్నానని ఆయన అన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన బంధువుల వద్ద తన గురించి చులకనగా మాట్లాడారని చెప్పారు. ఎంవీవీ అనుచరులు కుమార్, జీవీల గురించి మాట్లాడితే ఎంవీవీ కార్పొరేటర్లతో సీఎం, మేయర్ భర్తలతో మాట్లాడించారని అన్నారు. ఎంవీవీ వల్లనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోబోతుందని అన్నారు. ఎంవీవీ విశాఖలో గెలిస్తే రాజకీయాలు మానేస్తానని వంశీ అన్నారు. కార్యక్రమంలో పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేను పార్టీలో జాయిన్ అయిన రోజు
పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను, మీ ఆశయాల కోసం పనిచేస్తాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను, నాకు ఇక్కడ టికెట్ కావాలని అడిగినప్పుడు నన్ను ఆయన చాలా హుందాగా ఆహ్వానించి నాకు కూడా నీలాంటి వ్యక్తి కావాలి, వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు అని చెప్పి నాకు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం, నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం 2 కూడా జరిగాయి. తను నా వ్యక్తిగతంగా నాకు దగ్గర బంధువుల దగ్గర నా మిత్రుల దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడింది ఎంఈబీ గురించే, ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడలేదు. ఏరా నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడకుండా ఎవరో చెంచాగాళ్ళు అనుకుంటావు, నువ్వు అనుకుంటా నేను అన్నాను రా చెంచాగాళ్ళని. నీ చెంచాగాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మేయర్ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టండి అని బతివులు ఆడుకొని ఇవాళ వాళ్ళందరిని కూర్చొని పెడతారా? వాళ్ళు ఏం చేశారా? నీకు లేదురా దమ్మ, నీకు మ్యాటర్ లేదురా? నిన్ను కదా నేను అన్నాను, పార్టీ ననలేదు, వాళ్ళు ననలేదు, నీ వెనక చెంచీలు ఎవరు తెలియదురా నీకు? ఆ జీవి గారు తెలియదురా నీకు? ఆ కుమార్ గారు తెలియదురా నీకు? తెలగ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్రలో పల్లంట్ల వెంకట రామారావు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర గాజువాక చేరుకుంది. గత నెల 28న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన పాదయాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ముగియనుంది. గాజువాక శ్రీనగర్ కూడల్లో తెలగ సామాజిక వర్గం నేత గంటా మోహన్ రావు ఆధ్వర్యంలో పాదయాత్రకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న తెలగలకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం కల్పిస్తుందో వారికి సహకరిస్తామని చెప్పారు. ఓసీ కేటగిరీలో ఉండటం పట్ల చదువులోనూ ఉద్యోగాలను రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని చెప్పారు. బీసీలగమే తమను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో గంటా శేఖర్, ముఖేష్, తోపిలి రవికుమార్, ఈటి సంపత్, జగదీశ్వరి, గోవిందమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న కళాకులస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి సుమారు 30 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళారు. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో మేము 10 లక్షల జనాభా ఓటింగ్ పరంగానే ఉన్నాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ అని చూస్తారే తప్ప కానీ మాకు మా హక్కులు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. మేము 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ కులంలో ఉన్నాం. ఆ తర్వాత దాన్ని ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. మా పిల్లలు ఎంత చదివినా సరే 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత టాలెంట్ చూపించారో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్య ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర, తెలగజాతి ఆత్మగౌరవ యాత్ర. దీన్ని ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఈరోజు గాజువాక శ్రీనగర్ కాలనీకి రావడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపాలో గ్రూపు విభేదాలు బగ్గుమంటున్నాయి. ఎంవీపీ కొన్ని ప్రధాన కూడల్లో వైకాపాకు చెందిన అక్రమాన్ని విజయ నిర్మలకు చెందిన వర్గంగా భావించి పలువురు బీసీ నాయకులు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఈత కార్పొరేషన్ నాయకులు పోలవరపు అప్పారావు, ఉమ్మడి కళ్యాణ్ మాట్లాడారు. బీసీ నాయకులమైన తమను ఎంపీ పిఏ వంశీ వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించడం అన్యాయమని, తూర్పు నియోజకవర్గంలో ఎంతో కాలంగా పార్టీ కోసం అక్రమాన్ని విజయ నిర్మలతో కలిసి పనిచేశామని, అదే అక్కస్తో మమ్మల్ని గ్రూపుల నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రజల్లో ఉండే నాయకులకు సీట్లు కేటాయిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని హితవు పలికారు. తూర్పు నియోజకవర్గంలో విజయ నిర్మలకు సీటు కేటాయిస్తే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అనంతరం ఎంపీ ఎంవీవీ మాకొద్దు, విజయ నిర్మల ముద్దు అంటూ నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం. అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు నాయకులు ఉన్నారు. దానికి కారణం ఎంవీవీ సత్యనారాయణ గారు చేస్తున్న పాలన. నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలకు ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు. ఏ కారణం చేత రిమూవ్ చేశారు? ఎందుకు చేశారు? ఏం అన్యాయం చేశాం? మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా?
ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా? పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం. మా అక్కరబారి విజయనిర్మల వెంకట్రావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. మాకు మా అక్రమాన్ని విజయనిర్మల నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం. ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు. తత్వం ఉందా? అక్రమాన్ని విజయనిర్మల వెంకట్రావు గారిని చూసి నేర్చుకోండి. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వెలపూడి రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమాన్ని వెంకట్రావు విజయనిర్మల. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం జరుగుతుంది అని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర చేసే రికార్డు సృష్టించారని చెప్పారు. నేడు శంఖారావం పేరుతో యువగలంలో వేలని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు శంఖారావం సభ ప్రారంభమవుతుందని తెలిపారు. లోకేష్ చేపడుతున్న శంఖారావుకు విశేష స్పందన వస్తుందని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులను జగన్ మోసం చేశారని వాపోయారు. 3 రాజధానుల విషయంలో కోర్టు జగన్కు చివాట్లు పెట్టిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అవకాశం ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే, మా ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి మమ్మల్ని మోసం చేయడం నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 33,000 ఎకరాల భూమి ఇచ్చి, మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలిసినప్పటికీ ఇంకా అంతకన్నా సూపర్గా జగన్ కుర్రోడు డబ్బులు అయ్యి అక్కర్లేదు, డబ్బు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి ఆశపడి ప్రజలు మోసపోయి జగన్కు ఓట్లు వేస్తే ఇవాళ జీవితాలతో ఆటలాడుకొని ఆ ప్రాంతాన్ని అడవి పరంగా నిజంగా అడవిలా తయారు చేద్దామనే ఆలోచనతో దాన్ని పక్కన పెట్టి ఒక పిచ్చి తొక్కలక్కలాగా 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా చివరికి విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రభుత్వం ఒకటి చేస్తే ఇవాళ కోర్టుల్లో ఒకటి జరుగుతుంది వారికి, అయినా కూడా సిగ్గులేదు. కోర్టులు చాలా చివాట్లు పెట్టే ప్రభుత్వానికి పెద్దలకి మీరు ఎట్లా వెళ్ళిపోతారు? మీరు కోర్టు యొక్క ఆచరణలు పాటించరా? విశాఖ తూర్పు నియోజకవర్గం 13వ వార్డు రామకృష్ణపురంలో జీవీఎంసీ నిధులతోని 36.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బాక్స్ కల్వర్టును విశాఖ ఎంపీ తూర్పు వైసీపీ సమన్వయకర్త ఎంబీవీ సత్యనారాయణ, వార్డు కార్పొరేటర్ కెలా సునీత సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధాని చేయనున్న నేపథ్యంలో విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చే విధంగా ఇప్పటికే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో జీజీఎన్పీ నిధుల ద్వారా ఇవాళ ఒక 5 ట్రైన్లకు సంబంధించిన శంకుస్థాపన ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ విశాఖపట్నం ప్రతి రోడ్లు, కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ శానిటేషన్ అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ వర్క్ 20 లక్షల రూపాయల నిధులతో ఇవాళ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గం ప్రతి రోడ్డు కూడా, డ్రైన్లు కూడా చాలా అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలో చాలా సంతోషం ఈ వర్క్ ఈరోజు స్టార్ట్ చేయడం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మిలెన్ 2024 ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పటిష్ట చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశం. తూర్పు వైకాపాలో బగ్గుమన్న విభేదాలు, ఎంబీవీ మాకొద్దంటూ అక్రమాని వర్గం నిరసన. విశాఖ భూ బకాసురుడు ఎంపీ వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం.
40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందంటూ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.